కన్యాదానం. రావణాసురుడు మారువేషంలో వచ్చి గీత దాటి భిక్ష వేయమన్నాడని కహానీని మాత్రం చెప్పొద్దు. హలో హలో వదిలి గారు, నమస్తే అండి. నేను అర్చన వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి. అదేనండి, ప్రశాంత్ అర్చన షాపింగ్ తీసుకెళ్లాడు కదా, ఇంతవరకు రాకపోయేసరికి మీ ఇంటికి ఏమైనా వచ్చారేమోనని. అన్నిటికీ టైం ఫిక్స్ చేసుకుని పంపిస్తారా మీరు? అది కాదండి, ఇంత రాత్రి అయింది కదా, ఇంకా రాకపోయేసరికి మీ అన్నయ్య గారు టెన్షన్ పడుతున్నారు. ఆడదాన్ని, నాకు లేని టెన్షన్ మగాడు మీ ఆయనకెందుకు? నాకు చేస్తే చేశారు, ఇంకెవరికి చేయకండి. వస్తారులేండి. ఏముంది? నాకు లేని టెన్షన్ మీకెందుకు అని వస్తుందిలే అని ఫోన్ కట్ చేసింది. అర్చన, ఏమైందమ్మా నీకు? ఏంటి ఇక్కడి నుంచున్నావు? ఇంత రాత్రి వరకు ఇంటికి రాకపోతే ఏమైపోయావని కంగారు పడ్డావు తెలుసా? అవును, ప్రశాంత్ ఏడి? చెప్పమ్మా, జవాబు చెప్పవే. నా చుట్టూ గీత గీసి గీత దాటొద్దని చెప్పి వెళ్ళిపోయాడు నాన్న. గీత దాటొద్దని చెప్పటం ఏంటి? ప్రశాంత్ నిన్ను వదిలి వెళ్ళటం ఏంటి? ఏమిటమ్మా ఇదంతా? ఆ పద్మజరాణి మొహం మీద ఉంగరాన్ని విసిరి కొట్టిన ధైర్యవంతురాలివి ఆ ప్రశాంత్ గారు చెప్పాడని ఈ గీత దాటకుండా ఉంటావా? గీత దాటకుండా నుంచున్నది వాడి కోసం కాదు నాన్న, నీకోసం. నీకు భారం తగ్గిద్దామని. ఇన్నాళ్ళు అర్చనకి పెళ్లి చేయలేకపోతున్నామనే బాధ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అర్చన చేసుకోబోయేవాడు ఎలాంటి వాడో తెలిసిన తర్వాత మనం తొందరపడి పెళ్లి చేస్తే ఇంకా బాధపడాల్సి వస్తుంది అంబిక. చూడండి, అర్చనకి ఎన్నో సంబంధాలొచ్చాయి, కానీ ఈ సంబంధం మాత్రమే నిశ్చితార్థం వరకు వచ్చింది. ఇప్పుడు ఇది కూడా వద్దనుకుంటే దానికి ఇంక పెళ్ళెలా అవుతుంది? అది ఇంట్లోనే ఉంటే దాని తర్వాత సౌందర్య పరిస్థితి ఏంటి? అర్చనకి ఈ సంబంధం కూడా తప్పిపోతే మనం నలుగురిలో తలెత్తుకోగలమా? ఒక్కసారి ఆలోచించండి. నీ వాయిస్ లో ఈజ్ లేదు, గొంతు పట్టేసినట్టుగా పాడుతున్నా. కొంచెం వాయిస్ ఓపెన్ చేసి పాడు. ఓకే మేడం. ఓకే, రెడీ రెడీ, టేక్ వెళ్దామా? ఓకే, రెడీ, టేక్ 3, స్టార్ట్. కట్ కట్ కట్. మురళి, బయటికి రా. లిరిక్స్ లో ఉన్న ఫీల్ ని వాయిస్ లో తీసుకురావాలి. అలా పాడాలంటే పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ తో పాడగలగాలి. అప్పుడే ఫ్రీగా పాడగలుగుతాం. పాడే పాట గురించి తప్ప మైండ్ లో వేరే థాట్ ఉండకూడదు. స్టార్ట్ చేద్దామా? నేను కాసేపు రిహార్సల్స్ చేస్తాను. అవసరం లేదు, నీలో కావాల్సినంత టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుని పాడాలని చూస్తారు, నేర్చుకుని పాడాలనుకోరు. నాకు తెలుసు, నువ్వు అద్భుతంగా పాడతావు. నీకు బాగా ఇష్టమైన అమ్మాయిని మనసులో ఊహించుకుని పాడు, ఆటోమేటిక్ గా ఫీల్ వచ్చేస్తుంది. గో అహెడ్. సూపర్ మురళి, ఫెంటాస్టిక్. నువ్వెంత బాగా పాడావో తెలుసా? నీలో ఒక రియల్ లవర్ కనిపించాడు. రియల్లీ ఫెంటాస్టిక్. నిన్ను గ్రేట్ సింగర్ ని చేస్తాను. ప్రొఫెషనల్ సింగర్స్ అంతా అసూయపడేలా పెద్ద సింగర్ ని చేస్తాను. ఎస్, నీ పాట నిన్నెక్కడికో తీసుకెళ్తుంది మురళి. కన్యాదానం.